ఈ శారదా నది మీద ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో సుమారు 10 బ్యారేజెస్ ఉన్నాయి, 11 బ్యారేజెస్ ఉన్నాయి మన ప్రాంతంలో. 5 మండలాలకు సరిపడగా సుమారు 20,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి మంచి కార్యక్రమం. దురదృష్టవశాత్తు ఇవి బ్రీచ్ అయినప్పుడు కనీసం ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క ఇసుక బస్తా కూడా దీనికి అడ్డంగా వేసి నీరు ఆఫ్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే ఆలోచన ఒక్క రోజు కూడా చేయలేదు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చూస్తున్నారు, ఇలా వృధాగానే నీరు పోతామని తప్పితే రైతులకైతే మొన్న అల్లేకాలం రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. మాకు ఒక చుక్క నీరు కూడా రావటం లేదు. కాలువలు ఉన్నాయి కానీ సిల్టప్ అయిపోయి అక్కడ నుంచి నీరు కూడా వచ్చే అవకాశం లేదు. నీరైతే చూసారా, ఈ టైంలో కూడా ఇంత మండు టెండలో వేసవిలో ఇంత నీరు వృధాగా పోతూ ఉంది. ఈ నీరు ఉపయోగించుకుంటే రైతులకి బంగారాలు పండించగలుగుతారు. ఆ ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. కనీస ప్రయత్నం ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేశారు. ఆ రకంగానే ఆయన తన్నేడు కూడా చేస్తాడని అనుకున్నారు కానీ ఆయనకు విరుద్ధంగా చేస్తున్నారు. ఈయన ఏ విషయంలో కూడా ఆయన అనుసరించి చేసే కార్యక్రమం ఏ ఒక్కటే లేదు. పోలవరం ప్రాజెక్టు చేయలేదు, ఉత్తరాంధ్ర సుజల సేవంతి చేయలేదు, ఆఖరికి బ్యారేజ్లు, ఇందులో 2 బ్యారేజీలు మా టైంలోనే మంజూరైనాయి 2008లో. ఇది ఇక్కడ తగరంపూడ ఆనకట్టు, అక్కడ గుడార ఆనకట్టు, అవి కూడా చేయలేదు. మీరు చూసారు ఏఎస్పేట ఆనకట్టు అప్పుడు 17 కోట్లతో చేసాం. దాని తర్వాత తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి 2 కోట్లు పెట్టి తలుపులు పెట్టారు. ఇప్పుడు చక్కగా 20,000 ఎకరాలు అక్కడ సాగు అవుతుంది. అదేవిధంగా పాయకిరాపేటలో అక్కడ తాండవ నది మీద 2 బ్యారేజీలు పెట్టాం. ఆ 2 బ్యారేజీల నుంచి 20,000 ఎకరాలు అక్కడ పండుతుంది. 2 పంటలు పండించుకుంటున్నారు. అది ముఠా ఆనకట్ట అని ఇంకోటి ఏదో ఉంది, అది పేరు మర్చిపోయాను. 2 ఆనకట్టలు అక్కడ. అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో మనకి ఏటుకొప్పాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బ్యారేజ్ పెట్టాం. ఆ బ్యారేజ్ అటు ఏటుకొప్పాక ఇటు షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో ఉంటుంది. అది కూడా చక్కగా పనిచేస్తుంది. మేము మాట ఇచ్చినట్టు మా ప్రభుత్వం వచ్చాక మొన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ బ్యారేజ్లన్నీ కూడా పునర్నిర్మిస్తాం, మళ్ళీ రైతులకి 2 పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం చేస్తామని వీటితో ఉత్తరాంధ్ర సుజల సేవంతి గురించి ఎట్లా చెప్పారో ఈ 11 బ్యారేజీలు కూడా పూర్తి స్థాయిలో అవి రైతులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కార మార్గం చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యతగా చేస్తాం. ఎందుకంటే